డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజయవాడలో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? విద్యార్థులు డిమాండ్ చేస్తోంది ఒకటే, మాకు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎవరు సమాధానం చెప్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా కూడా పాపం వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? పూర్తిగా ఈ రోజు డిఎస్సీ అక్రమాల మీద విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. అయితే పోలీసులు ఎక్కడికైనా అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి. మనతో పాటు ఇంటర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? పోలీసులు ఎక్కడికైనా అడ్డుకోవడం, ఈ రోజు అన్యాయంగా డిఎస్సీలో అక్రమాలు జరిగి అవినీతి జరిగితే ఈ రోజు యువత మొత్తం కూడా కదిలి వచ్చి ఈరోజు ప్రశ్నిస్తుంది, కలెక్టర్ రిప్రజెంట్ చేస్తుంటే పోలీసులు అడుగడుగున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా అడ్డుకుంటున్నారు. మాట్లాడితే కలెక్టర్ గారు అంట 5గురిని పంపేయాలని చెప్పి ఇచ్చారంట. కలెక్టర్ గారికి ఏం పాటలు పాడతానికి టైం ఉంటుంది. ఈరోజు నిరుద్యోగుల కష్టం, నిరుద్యోగుల బాధ ఇంటానికి మాత్రం టైం లేదా అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వేలాదిగా యువతరం కదలి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న డిఎస్సీ అక్రమాలు ఉన్నాయో ఎండగడతామని చెప్పి ఈ రోజు మేము అందరం డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు? పూర్తిగా అందరిని అడ్డుకున్న పరిస్థితి, మార్కెట్లు పెట్టి ఎవరు రాకుండా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ వైఫల్యాలని ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో డిఎస్సీ అలాగే ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తూ ఉంది. దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. నిరుద్యోగ యువకులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ రకంగా మీరు దీంట్లో అవకతవకలు జరిగాయో మౌనం ఎందుకు వహిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే అడుగుతా ఉంది. మొన్న కలిసి ర్యాలీ చేసి అడిగాం. ఈ రోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా ర్యాలీ జరిగి మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద సమాధానం చెప్పమని అంటే అధికారులతో సమాధానం చెప్పిస్తారా? మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పరా? ఇది ఎక్కడే సిద్ధాంతం మౌనం వహిస్తుంది. లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? సమాధానం చెప్పాలి అని చెప్పని వేల మంది వచ్చి కలెక్టర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకల మీద, అన్యాయాల మీద, అక్రమాల మీద, ఉద్యోగ నియామకాల మీద అవినీతి జరిగిందని చెప్పని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు మమ్మల్ని గేటు వద్ద అడ్డుకోవటము, ఇద్దరు రండి, ముగ్గురు రండి, 10 మంది రండి అని చెప్పడం కూడా చాలా అన్యాయమైన విషయం. యువకుల యొక్క, నిరుద్యోగుల యొక్క గొంతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి అన్యాయాన్ని వినిపిస్తే మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు? మీరు 2 సంవత్సరాల్లో వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఈ ఉద్యోగ నియామకాల్లో బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఏం చెప్తారు? ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది, కానీ సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అధికారులు. ఈ గవర్నమెంట్ లో ట్రాన్స్పరెన్సీ లోపించింది. మెగా డిఎస్సీ అని పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. దానిలో ట్రాన్స్పరెన్సీ లోపించి మెరిట్ స్టూడెంట్స్ ని గొంతు నొక్కి నిరుద్యోగ యువకులు బాగా కష్టపడి తమ శ్రమనంతా కూడా మరి వాళ్ళు వెచ్చించి తెల్లవారుజాము లేచి రాత్రి వరకు చదువుకున్నటువంటి మెరిట్ విద్యార్థులు మొత్తాన్ని కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఘోషిస్తూ ఉంటే మీరు కనీసం సమాధానం చెప్పకుండా అధికారులతో మీరు చెప్తా ఉన్నారు. అధికారులతోటి మీరు సమాధానం ఇచ్చారు, కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడలేదు. ఇది ట్రాన్స్పరెన్సీగా జరగలేదు, ఇక్కడ మోసాలు జరిగినాయి అని చెప్పి చెప్తా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారంటే ఇంతకంటే దుర్మార్గమే లేదు. ఈరోజు యువత మొత్తం కూడా తిరుగుబాటు చేసి కలెక్టరేట్లు మొత్తం కూడా ముట్టడి చేస్తూ ఉంటే నిర్బంధిస్తున్నారు, ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మీరు సమస్యని ప్రక్కదారి పట్టించి దాన్ని డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీరు ఈ ట్రాన్స్పరెన్సీ లోపించింది, ఎందుకు లోపించింది అనే దాన్ని మీరు సరైన సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి, ఈ కూటమి నాయకులు చెప్పాలి, విద్యాశాఖ మంత్రి నోరు తెరవాలని చెప్పి ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క అభ్యర్థులు కూడా రోడ్డు మీదకి వస్తున్నా కానీ అంతా ట్రాన్స్పరెంట్ జరిగింది, పారదర్శకంగా జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్న తీరుని ఎలా చూస్తారు? ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఏ రకంగా ఇన్ని వేల ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో, వీళ్ళు ఎన్ని వేల ఉద్యోగాలకి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మాత్రమే
ఈ రాష్ట్రంలోన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బస్టు పెట్టి ఈరోజు విద్యార్థులు బతుకుల్ని కాల రాస్తున్న పనికిమాల నాయకులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. 1,30,000 ఉద్యోగాలు గతంలో ఉన్న సచివాలయ వ్యవస్థలో 1,30,000 మందిని విద్యార్థులకి ఉద్యోగ కల్పన కల్పిస్తే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఒక్క తప్పుడు మాట కానీ లేకపోతే ఒక తప్పుడు ఆరోపణ కానీ ఈ రోజు వరకు రాలేదు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం మెగా డిఎస్సి అని చెప్పి ఒకటి వదిలితే దాన్ని కూడా ఇంత అవకతవకలు జరిపి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకి వీళ్ళు జీవన భృతి నెలకి ఇస్తామోనని చెప్పి అది ఎగ్గొట్టింది కాక ఇంకా ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారంటే వీళ్ళంత నీచమైన నాయకులు ఈ భారతదేశంలోనే ఎవరు ఉండరని తెలియజేస్తున్నాను. వీళ్ళు ఈ రకంగా మమ్మల్ని కట్టడి చేయాలనుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతం చేస్తాము. ఈ ఒక పోరాటాన్ని పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఈ డీసీ ఉద్యోగాలు వాళ్ళకి పూర్తి స్థాయిలో అందేంత వరకు మేము ఈ పోరాటాన్ని మాత్రం ఆపేదే లేదని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు అంటే పెద్ద ఎత్తున యువకులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆధారాలు చూపిస్తున్నారు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ చెప్తున్నారు. మొన్న విద్యాశాఖ కమిషనర్ కూడా చెప్పాడు మాకు సంబంధం లేదు స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి. మీరేం చెప్తారు? ఇప్పుడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు. స్పోర్ట్స్ కోటా భర్తీ కూడా విద్యాశాఖ చేస్తుంది. ఇవన్నీ 421 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవి మొత్తం పబ్బు వెళ్ళలాగా 15 లక్షల నుంచి 25 లక్షల వరకు సీట్లు అమ్ముకున్నారు, పోస్టులు అమ్ముకున్నారు. దీనిపైన సిబిఐ విచారణ చేయాలి, లేదంటే నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయం మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కోన శశిధర్ ఏం చెప్పారు? హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం మేము భర్తీ చేశామన్నారు. కానీ ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సిన పోస్టుల్ని రిజర్వేషన్లో భర్తీ చేసి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం చేశారు. దీనిపైన ఆధారాలు ఈరోజు నిరుద్యోగులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సిద్ధమా అని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులు బహిరంగ చర్చకి సిద్ధం. నారా లోకేష్ గారు మీరు సిద్ధమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తిగా కలెక్టరేట్కి వినతి పత్రం ఇద్దామన్నా కానీ అడ్డుకుంటున్న పరిస్థితి, మార్కెట్ నాయకులు కూడా లోపల రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది బయట గేట్ల దగ్గర నిలబడిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియని విషయం ఏంటంటే అసలు రాజ్యాంగం మార్చకుండానే సొంత రాజ్యాంగాన్ని అమలుపరచవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుని చేస్తున్నారు. ఒక నిరసన తెలియజేయడానికి వచ్చారు. పారదర్శకంగా జరగలేదు అన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మీరు ఏదైతే గొప్పగా పెట్టారో మెగా డిఎస్సి అనేది, అది పారదర్శకంగా జరగలేదు. ఇందులో మీ నిర్లక్ష్యం, మీ అవినీతి ఇవన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా ఏ రకంగా చేశారు, అది మీరు వెర్టికల్గా చేశారా, హారిజాంటల్గా చేశారా, దేని ప్రకారం చేశారనేది క్లియర్గా అడుగుతున్నారు. మీరు ఇంత గొప్పగా చేసామని చెప్పినప్పుడు పారదర్శకంగా చేసి పెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఇదిగో మేము పారదర్శకంగా ఇలా చేసామని చెప్పొచ్చు కదా. మీరు చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అవి నిజమని తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్లు చెప్పారు 1:1 పిలిచామని చెప్పారు, కానీ చివరికి వాళ్ళకి రాలేదు.